గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనతో పాటు బూర నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ఆయన ఎక్స్-ఎంపీ. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు వచ్చింది జిహెచ్ఎంసీకి సంబంధించిన విలీన ప్రక్రియ తప్పు అనేటువంటి విషయాన్ని మీద మాట్లాడడానికి వచ్చారు, రైట్ సార్? జిహెచ్ఎంసీలో అన్ని అంటే ఇంకా కూడా విస్తీర్ణంగా జిహెచ్ఎంసీ విస్తరించబోతోంది. ఆ టాపిక్ మీద దానికంటే ముందు సార్, చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఆయన మళ్ళీ ఇంకోసారి పార్టీని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అందుకని మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకోబోతోంది. అందుకని రేపు తెలంగాణ భవన్కి వస్తున్నారు అనేది ఒక చర్చ. నిజమే అంటారా? నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ. రాజకీయాలు చేస్తుంది, రాజకీయ అధికార కొరకు తాపత్రయపడుతుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చూశారు, కాంగ్రెస్ను 55 సంవత్సరాలు చూశారు. వీరిద్దరు పాలన చూశారు, కొత్త ఏం కాదు కదా. ఇది పాత చింతకాయ పచ్చడే కదా, అందరూ కొత్తగా కాదు. ఎందుకంటే బీఆర్ఎస్లో జరిగింది ఏంటంటే 10 సంవత్సరాలు ఒక ఉద్యమ పార్టీ అయిన కేసీఆర్ గారు అధికారం వచ్చిన తర్వాత ఉద్యమకారులని, ఉద్యమ సంస్కృతిని విస్మరించి బడాబాబులకు, కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకే ఆయన వంత పాడటం వల్ల అధికారం కోల్పోయారు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ అనేది ప్రజల కొరకు పనిచేస్తుంది, మోడీ నాయకత్వంలో పనిచేస్తుంది. ఎవరైనా చేసుకుంటారు, అది సహజం, అందులో కొత్త ఏం లేదు. మనం ట్రంప్ వచ్చి ఇక్కడ పార్టీ పెడితే మనం ఆశ్చర్యపడాలి, కానీ కేసీఆర్ గారికి ఉన్న పార్టీయే కదా, అందుకొరకు అలాంటి ఏం జరగదు. అంతిమంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీనే గెలుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి గెలుస్తుందా? ఓన్లీ బీజేపీ గెలుస్తుంది? ఓన్లీ బీజేపీ గెలుస్తుంది. ఈరోజు మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా అంటే, ఈరోజు మన లోకల్ బాడీ తీసుకోండి. లోకల్ బాడీ నిజంగా చెప్పాలంటే గుర్తులేని ఎన్నికలు. సెకండ్, లోకల్ బాడీస్ అనేది ఫస్ట్ క్యాష్, 2 క్యాస్ట్, 3 క్యాండిడేటు, 4 క్యాడరు, 5 క్యారెక్టర్. ఈ 5 మీద నడుస్తుంది కదా. ఈరోజు సంఖ్యలు కొట్టుకుంటున్నారు, అందరు బాగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు 90% లోకల్ బాడీస్ గెలిచాడు. తర్వాత ఎన్ని సీట్లు వచ్చినాయండి? 11. మరి పోయినసారి 80% లోకల్ బాడీస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే, మీకు తెలుసు కదా. 100% జడ్పీ చైర్మన్లు, 90% మున్సిపల్ చైర్మన్లు, 100% కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ ఉంది. కానీ దారుణంగా ఓడిపోయారు కదా. ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఊరు సంగతి. ఒక ఎమ్మెల్యే ఊరు ఇబ్రాహీంపట్నంలో. ఆ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఊరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చాడు. 55,000 ఇచ్చిన నేను చెప్తున్నాను, ఓటుకి 10,000 ఇచ్చారు. తక్కువలో తక్కువ 3,50,00,000 ఖర్చు పెట్టారు. 1,700 ఓట్లు వచ్చాయి ఫస్ట్. మా వాళ్ళు 0 రూపాయి ఇచ్చారు బీజేపీ అదే ఊర్లో. గతంలో అసెంబ్లీలో 150 వచ్చినాయి, 850 రూపాయలు ఓట్లు వచ్చినాయి, సెకండ్ పొజిషన్. 0 ఇన్వెస్ట్మెంట్. మూడోది, కాంగ్రెస్ 2 కోట్లు ఖర్చు పెట్టింది, వాళ్ళు థర్డ్ పొజిషన్ వచ్చారు. దీన్ని బట్టి ఏమవుతుంది? ప్రజలకు బీజేపీ ఎన్నుకోవాలి. సరే, ఇది లోకల్ బాడీ, కొంత పేద జనం క్యాష్ వాటికి ప్రలోభపడి కొంత గెలుస్తున్నా కూడా అసెంబ్లీ పార్లమెంట్లు మాత్రం బీజేపీకి అవకాశం ఇస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఆరోగ్యం మీద ఆరాధిస్తారు. అట్లాగే మొన్న బీజేపీ ఎంపీలకు సంబంధించిన ఈ లోపల ఏం మాట్లాడుకున్నా సరే క్లాస్ తీసుకున్నారు మోడీ అనే విషయం కూడా బయట పెట్టిండ్రు. దాని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది సార్. నిజంగా అంటే మీకు సమన్వయం లేదు అని మరోసారి ఇది రుజువు చేసినట్ట ఎట్లా? ఇక చూడండి, మేము అధికారంలోకి రావాలి, అధికారంలోకి ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకొరకు మా పెద్దలు మోడీ గారు ఏం చేస్తారు, ఆయనకు అన్నీ తెలుసు కదా. అందుకొరకు పిల్లలు కదా, ఇది కుటుంబం కదా, ఇట్లా చేయండి, మీరు అధికారం ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు ఇంకా నిబద్ధతతో పనిచేయండి అని సాధారణంగా ఒక కుటుంబ మీటింగు. మా పెద్దలు మోడీ గారే కదా. ఇక కేసీఆర్ గారి ఆరోగ్యం అంటే, కేసీఆర్ గారికి ప్రధానమంత్రి గారు రాజకీయాలు వేరు, హ్యూమన్ రిలేషన్స్ వేరు కదా. నేను పార్టీ పరంగా బీఆర్ఎస్ విమర్శించిన
కేసీఆర్ని గౌరవిస్తా కదా. అది వేరు, హ్యూమన్ రిలేషన్స్ వేరు, రాజకీయాలు వేరు. మీరు దానికి రేపు రేవంత్ రెడ్డికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను మందలిస్తా కదా ఓ డాక్టర్గా. అందుకొరకు హ్యూమన్ రిలేషన్స్ రాజకీయాలకు అంటగట్టొద్దు. అది భారతదేశ సంస్కృతి. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఆయన బాలేడు కదా, ఇప్పుడు కొత్తగా అడగడం ఏంది? అంటే ఒకవైపు ఏమో చర్చ నడుస్తోంది, ఇక విలీనం ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది అన్న చర్చ నడుస్తున్నటువంటి లేదు, అలాంటిది ఏం లేదు. బీఆర్ఎస్ ఉంటుంది, ఈసారి బీజేపీకి ఇస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి పొత్తు అవసరం లేదు. ఇంకోటి, కాంగ్రెస్ ఓడించడానికి పొత్తులు అవసరమా? మీరు ఒక్కటి చెప్పండి. మన కాంగ్రెస్ లేకుండా ఉండాలనేది కదా మీ ప్లాన్. లేదు, అందుకని నేను ఒక్కటి చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను బొందబెట్టడానికి పార్టీలు అవసరమా? ప్రజలు చాలు. దీన్ని బొందలు పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నేను గ్యారంటీ, నేను బీజేపీ లీడర్గా చెప్పట్లే, ఒక సాధారణ తెలంగాణ పౌరుడిగా చెప్తున్నా. ఈరోజు ఎలక్షన్ పెడితే 10 సీట్లు రావు. కాంగ్రెస్ 10 సీట్లు రావు, సగం పార్టీ ఖాళీగా అవుతుంది. లోకల్ బాడీలు ఎవరేసారు సార్? లోకల్ బాడీ ఇండివిజువల్ క్యాండిడేట్స్ పైసలు పెట్టుకున్నారు, గవర్నమెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదమ్మా, నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ పార్టీ ఉన్నప్పుడు 95% లోకల్ బాడీస్ వైఎస్ఆర్సీపీ గెలిచింది. తర్వాత 2 సంవత్సరాల ఎన్నికలు జరిగితే 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అందుకొరకు మీరు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోకండి. సంఖ్యలు కొట్టుకుంటాము, మేము కూడా గెలిచాము. ఇదివరకు మా భువనగిరి పార్లమెంట్లో 6 సర్పంచులు 30% ఓట్లు వచ్చినాయి, 30%. మరి ఈరోజు 33 సర్పంచులు, 100 ఉప సర్పంచులు, దాదాపు 800 వార్డు మెంబర్లు. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ బడ్జెట్. మేము ₹1 ఇవ్వలే. అందరూ 1000 రూపాయల నుంచి 10,000, 15,000, 20,000 ఓటుకి ఇచ్చారు. మేము ₹1 ఇవ్వలే. మీరు చెప్పండి. యూ ఆల్సో డ్రీమ్ దట్ బీజేపీ షల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు